తన్ని నోట్ చేస్తుంది. వెయిట్ చేద్దాం. మిస్టర్ దేవుడు, ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుకుందామా? ఆ ఇద్దరు పనికి వాళ్ళు రానప్పుడే అనుకున్నాను సంథింగ్ ఇస్ రాంగ్. కానీ నన్ను వెతుక్కుంటూ వచ్చే పోటుగాడు ఎవడని లైట్ తీసుకున్నాను. కానీ నీలాంటి ఒకడు వస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏం చెప్పారు వాళ్ళిద్దరు? జరిగిన 50 ఏళ్ల దోపిడీకి నేనే మాస్టర్ మైండ్ అని చెప్పారా? నేను నమ్మను. ఇంపాసిబుల్. నా ప్యాటర్న్ నువ్వు కనిపెట్టేశావు, కానీ నేనే చేసేదన్న దానికి ఒక్క ఎవిడెన్స్ కూడా లేదు. కరెక్టా? ఎందుకంటే నేను వదిలితే కదా. ఇది నా చెస్ అకాడమీ ఐడి కార్డ్. ఓడిపోయే ఆటని ఎప్పుడు నేను ఆడను. ఒక్కసారి నువ్వెవరూ తెలియక తప్పు చేశాను, కేర్లెస్ గా ఉన్నాను. నువ్వు గెలిచావు. కానీ వచ్చేసారి నేను గెలిచి చూపిస్తాను. ఈ పొగరు చూడడానికి డైరెక్ట్ గా వచ్చాను. యూర్ రైట్, నా దగ్గర ఏ ఎవిడెన్స్ లేదు. కానీ నాకు అలవాటు ఉంది. చాటుగా ఆడటం కంటే రంగంలోకి దిగి ఎదిరించి ఆడటానికే ఇష్టపడతాను. ఇక నువ్వు వేసే ఒక్కో అడ్డుకి ఎదురడుగు వేస్తూ అడ్డుపడతాను. నేను గెలవడం కోసం ఎంత దూరమైనా వెళ్తాను. గెలుపుట్లో నాకు ఒకటే, కానీ ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయను. లీలా, నీ తెలివిని నువ్వు సరైన దాంట్లో ఉపయోగించుంటే ఈ పాటికి నువ్వు ఒక సైంటిస్ట్ అయి ఉండొచ్చు. బట్ నౌ ఇట్స్ టూ లేట్. యూఆర్ గోయింగ్ టు బి బిహైండ్ బార్స్. హే, ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? ఓకే, నువ్వు ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నావు కనుక నీకు చిన్న ఛాలెంజ్. నీ కస్టడీలో ఉన్న ఇద్దరు మూర్ఖుల నోట్లోంచి దమ్ముంటే లీ లా అని 2 అక్షరాలు రప్పించు. అవును, ఏమన్నా సైంటిస్ట్ గా అయి ఉండొచ్చా? కాలం మారిపోయింది. చేతిలో డబ్బులు లేవనుకో, సైన్స్ చదవడం కూడా కష్టమే. నువ్వు సరైన మగాడివైతే వాళ్ళ చేత నా పేరు చెప్పించు. వస్తా. Be ready to face me. No, Chandru, don't stop me now. Hello. మేడం కొట్టి చెప్పేస్తారేమో. నువ్వు చంద్రు సరిగా ఫోన్ చేయమా. ఫోన్ ఏమమ్మా. కొట్టుకుని మేడం. ఎత్తట్లేదే మేడం. ఒట్టకండి మేడం, చదువుగా ఉంది మేడం. మేడంకి ఏటీఎంలో దొంగిలించారు మేడం. చేయండి పట్టండి మేడం. ఈ ఏటీఎం దొంగతనం, బైక్ దొంగతనం అని మీ అతి తెలివితేటల్ని నా దగ్గర చూపించదు. దోచుకున్న 50 ఏళ్ల దగ్గర నుంచి టైల్ ఫర్ హెల్ప్ వరకు మీ నాటకం మొత్తం మాకు తెలిసిపోయింది. చేయించింది ఎవరు కూడా కనిపెట్టేశాం. మర్యాదగా పేరు చెప్పేశావనుకో, నీ ఒంట్లో ప్రాణం అన్నం మిగిలి ఉంటుంది, లేదా నీ శవం కూడా దొరకనివ్వను. పేరు చెప్పరా?
పోలీసులు వేసేస్తే షూట్ చేసి పారేరక్క. పిచ్చోడా, మిమ్మల్ని షూట్ చేస్తే ఈ కేసుని ప్రూవ్ చేయలేరురా. అందుకని అడ్డుకొని ప్రాణాలతో పట్టుకోవాలనుకుంటారు. చంపే సీన్ లేదు. నువ్వు చెప్పావు కదక్క, నీ పేరు ఎవరైనా అడిగితే ఏసేస్తానక్క. చెప్పరు అని నువ్వు అన్నావు కదక్క. బుద్ధుందా నీకు? తొందరపడకని ఎన్నిసార్లు చెప్పాను. ఏంటంటే వాళ్ళిద్దరూ మన కస్టడీలో ఉన్నప్పుడే నా పేరు చెప్పించు అని అంత ధైర్యంగా చెప్పిందంటే అప్పుడే అర్థం చేసుకోవద్దు తను ఏదో ప్లాన్ వేసిందని. వచ్చిన కోపానికి కొంచెం కంట్రోల్ తప్పాను. నీకో విషయం చెప్పినా, బుద్ధి తక్కువగా ఉన్న వాళ్ళు మాత్రమే మూర్ఖులు కాదు, కోపం ఎక్కువగా ఉన్న వాళ్ళు మూర్ఖులే. ఒక నిమిషం మైండ్ పనిచేయలేదు. I'm sorry. ఇంకేం ఆలోచించుకో. టేక్ కేర్. గాయత్రికి ఏం కాలేదు, జాగ్రత్తగా చూసుకో. సార్, లేదా తన ఫ్లాట్లో లేదు, ఎక్కడికి ఆఫీస్కి అయింది సార్. అది మామూలుది కాదు. ఎప్పుడు ఏం చేస్తుందో ఎవరికి తెలియదు. అది నన్ను వెతుకుంటూ తప్పకుండా వస్తుంది సార్. 1tamilmb.us చెప్పు లీలా. ఎలా కనిపెట్టావు? నేనే. ఏయ్, అశోక చక్రం మెడల్ ఇచ్చారు కదా చంద్రు అలయా సుభాష్ చంద్రబోస్. పనికి మనోళ్ళు పెద్ద తప్పు చేశారు. ఆ మెడల్ని కొట్టేసి కదా దాన్ని దొంగిలించకుండా ఉంటుంటే, నీ ఇంట్లోకి రాకుండా ఉంటుంటే నువ్విందులోకి వచ్చిండేవాడివి కాదు. నా ముందుకొచ్చి నుంచునేవాడివి కాదు. అర్జునుడి కంటే కర్ణుడు ప్రతిభావంతుడు అయి ఉండొచ్చు, కానీ అర్జునుడి చేతిలోని కర్ణుడు చావాలని రాసుంటే దాన్ని ఎవ్వరూ మార్చలేదు. నాకు శత్రువుని అంతం చేసే అలవాటు లేదు, గెలవడమే అలవాటు. ఒకవేళ ఓడే పరిస్థితి వస్తే గెలవడం కోసం అంతం చెయ్యాలి కదా. దమ్ముంటే తప్పించుకో. మొదటి దెబ్బ నుంచి తప్పించుకున్నావా? ఇది నేను నీకు విసిరిన కత్తి కాదు, నిన్ను నరకాలని ఎదురు చూసే కత్తిని నేను రెచ్చగొట్టానంతే. నీ తమ్ముడు కాశీని చంపినందుకు ఆ గాయత్రిని చంపాలనుకుంటున్నారు కదా, దాన్ని వేస్తే ఒకే నిమిషంలో చస్తుంది. దీన్ని చంపు, జీవితాంతం చస్తూ బతుకుతుంది. వీడరా నన్ను ఆ రోజు కొట్టి వీడిని వదలకూడదు. సౌండ్ అద్దరుతోంది. వెంట్రీ, నువ్వు బాగుతావని నాకు తెలుసు. నీకు నొప్పెట్టేలా ఒక విషయం చెప్పనా? గాయత్రి హాస్పిటల్లో ఉంది కదా, నా తమ్ముళ్ళు దాన్ని పొడిచినందుకే అంత బాధపడ్డావే. ఇప్పుడు నేను దాన్ని నరికి నరికి పోగులు పెడతాను. నిన్ను కాపాడుకుంటావా, దాన్ని కాపాడతావా?